నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీ నాగ్ నరహరి శెట్టి. మనకి తెలుసు యుద్ధ వాతావరణం పశ్చిమాసియా దేశాల్లో భయంకరంగా ఉంది. మరి యుద్ధం మరికి కొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతున్న వేళ మరి అన్ని రేట్లు కూడా పెరిగిపోయే అవకాశం చాలా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇరాక్ నుంచి మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మరి ఆ చమురు నిల్వలు సరిగ్గా లేకపోవటం, ఏవైతే రావాల్సిన షిప్పులు ఇక్కడికి రాకపోవడం అనేది మరి మనందరి మీద కూడా ఈ యొక్క ప్రభావం అయితే చూపించడానికి అతి తక్కువ సమయం ఉందని చెప్పాలనుకుంటాంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రధానంగా ఇప్పటికే గ్యాస్ సిలిండర్లో రేటు మరి ఏవైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 60 రూపాయల వరకు డొమెస్టిక్కి, అదేవిధంగా కమర్షియల్కి అయితే 115 రూపాయల వరకు పెంచిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇక ముడి చమురు ధర బ్యారెల్ వచ్చేప్పటికి $100 చేరుకుందంటే 4 ఏళ్ల క్రితం వరకు కూడా 4 ఏళ్ల క్రితం ఇలా జరిగింది. కానీ ఇప్పుడున్న యుద్ధం కారణంగా మరి $100 చేరుకుంది. ఇలాగే యుద్ధంగా కొనసాగితే మాత్రం మరి $120 నుంచి $150 కూడా బ్యారెల్ ముడి చమురు ధర చేరుకునే అవకాశం ఉంది. తద్వారా డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి యుద్ధం మాత్రం ఇప్పుడు ఆగే పరిస్థితి కనబడతలేదు. ఇదే గన జరిగితే డీజిల్, పెట్రోల్ ధరలు చాలా భారీగా పెరుగుతాయి. అవి గన ఒక్కసారి పెరిగాయంటే ఆహార పదార్థాలన్నీ కూడా రేట్లు పెరిగిపోయే అవకాశం ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో ఏ ఒక్క దగ్గర అన్నీ పండవు కాబట్టి ఆ మూలని కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు మనకి ఎక్కడి నుంచి అయినా కూడా ఆహార పదార్థాలు ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. మనకి అక్కడ కావాల్సిన నుంచి ఫ్రూట్స్ బాగా పడింది, అక్కడి నుంచి మన దగ్గరికి వస్తే ఇక్కడున్న ధాన్యం అన్నీ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ముడి చమురుల ద్వారా మరి విపరీతంగా వాహనాలకి యొక్క డీజిల్, పెట్రోల్ ధరలు కన్నా పెరిగిపోయినట్లయితే మరి తద్వారా ఈ ఎఫెక్ట్ మొత్తం భారతదేశంలోని ఆహార పదార్థాల మీద పడే అవకాశం చాలా 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 స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి చూద్దాం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్, అమెరికా ఏదైతే ఉందో, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం 2వ వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర $100 మార్కును దాటేసింది. గత 3.5 ఏళ్ల కాలంలో చమురు ధరలు ఈ స్థాయిలోకి చేరడం ఇదే తొలిసారి కావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఇక పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, షిప్పింగ్కు ఆటంకం ఏర్పడంతో సరఫరా గొలుసు కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఒకవేళ యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే చమురు ధరలు బ్యారెల్కు $120 నుండి $150 వరకు వెళ్ళవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ఇదిలా ఉంటే చమురు ధరలు అయితే ఈ రకంగా ఉంటే మరి యుద్ధం కూడా మరి ఆడవాళ్లకు కొంత హ్యాపీనెస్ కలిగిస్తుంది. అదేంటి మీరు అనొచ్చు, యుద్ధం ఏంటి ఆడవాళ్ళకి హ్యాపీనెస్ కలిగించడం అండి? ఆడవాళ్ళకి హ్యాపీనెస్ దేనిలో దొరుకుతుంది? బంగారంలో దొరుకుతుంది. ఎస్, ఈ యుద్ధం సమయం కారణంగా బంగారం రేట్ అయితే మరి గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టింది. దీంతో స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుక్కునే ఆడవాళ్ళు, మహిళలు మాత్రం ఈ విషయంలో కొంత ఊరట కలిగి ఉన్నారు. బంగారం రేటు గురించి కూడా ఒకసారి చూద్దాం. బంగారం రేటు వచ్చేసేటప్పటికీ పశ్చిమాసియాలో పశ్చిమాసియా యుద్ధం మగువులకు బాగా కలిసి వచ్చింది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి. మిగతా వస్తువుల ధరలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ కూడా కుదేలైపోతుంది. ఇలాంటి తరుణంలో బంగారం, వెండి ధరలు మాత్రం దిగొస్తున్నాయి. గత వారం భారీగా తగ్గిన ధరలు ఈ వారం కూడా అదే ఒరవడిలో కొనసాగుతున్నాయి. ఒకసారి చూద్దామా. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 1,61,680 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,48,000 దగ్గర మరి అమ్ముడవుతుంది. అదేవిధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,260 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి హైదరాబాద్, విజయవాడలో 2,89,900 వద్ద ట్రేడ్ అవుతుంది. పశ్చిమాసియాలో ఈ రకంగా యుద్ధ వాతావరణం రావడంతో మరి కాస్త బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పట్టడం అనేది మగువల మొఖాల్లో ఆనందం తీసుకొచ్చింది. మనకు తెలుసు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నిన్న కూడా బంగారం రేటు తగ్గుదల ఉండడం అనేది మహిళలందరికీ కూడా ఎంతో మరి హ్యాపీగా అనిపించే అంశం. కానీ ఇది మనం చమత్కరించే మాటే అనుకోండి, యుద్ధం వలనని కాదు, యుద్ధ ప్రభావం వలన ఇదైతే అలా జరుగుతుంది. మరి ఓవరాల్గా చూసుకుంటే
అన్నిటికంటే మనం అన్నం అయితే తింటాం కానీ పెట్రోల్ డీజిల్ ద్వారా మరి ఆహార పదార్థాలు రాకపోతే అన్నం అయితే తింటాం కానీ బంగారం తినకపోయినా కూడా బతకొచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. అది పక్కన పెడితే ఈ చమురు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి కన్నా ఒక్కసారి పెరిగిపోతే మరి బ్యారెల్ ధర మరి 120 నుంచి 150కి $100 బ్యారెల్ ధర 100 నుంచి $100 ఇప్పుడే ఉంది. 120 నుంచి $150 కన్నా వెళితే మాత్రం మనకి ఆహార పదార్థాల మీద మరి ఆ ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది పెట్రోల్ డీజిల్ ధరల పెంపు రేటు వలన. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగిపోవాలని మనందరం కూడా కోరుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇరాన్ కాకపోయినా రష్యా నుంచి మనం కొంత చమురుని దిగుమతి చేసుకుంటున్నప్పటికీ కూడా మరి అది వచ్చే మార్గం మనకి చేరే మార్గడానికి మరింత ఖర్చు అనేది పెంచుతుంది మనకి. తద్వారా మనకి మరి పెట్రోల్ డీజిల్ అయితే దొరుకుతాయి కానీ వాటి రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ప్రతి మధ్యతరగతి కానీ పేదవాడి నెత్తి మీద గుదిబండలాగా గ్యాస్ సిలిండర్ ఉంది. మరి వంటింటి గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ పెరిగిపోయింది. రానున్న రోజుల్లో ఈ ముడి చమురు ధర కూడా వలన మరి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోతే ఆ నష్టం నిజంగా పోడ్చలేనిది. ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఈ యుద్ధాన్ని ఎంతటితో ఆపేయాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్య తీసుకుని ఏదన్నా కొంత ప్రస్తుత సగటు భారతీయుడికి ఈ వేదన కలగకుండా ఉండే మార్గం ఏదన్నా చూస్తుందంటారా? లేదంటే వంట గ్యాస్ ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వం బాదుతుందో అదే రకంగా పెట్రోల్ డీజిల్ వడ్డనకు కూడా రంగం సిద్ధం చేస్తుందంటారా? మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. నమస్తే.